Yeah, hi, hello, namaste, guys. Welcome to Cycle Journey with Teja. ఇవా డే 7 అయితే స్టార్ట్ అయ్యాము. ఉమ్, ఈరోజు దాదాపు 100 కిలోమీటర్ల వరకు టార్గెట్ పెట్టుకున్నాను. చూద్దాం, ఈరోజు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఇవాళ అయితే నిజామాబాద్ వరకు వెళ్ళాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాం. చూద్దాం. ఇందాక టిఫిన్ అయితే తిన్నాము. ఇందాక కనిపించారు కదా, వాళ్ళైతే అక్కడే తిన్నాము, వాళ్ళ హోటల్లోనే. వాళ్ళైతే డబ్బులు అయితే ఏం తీసుకోలేదు, ఫ్రీగానే బిల్ ఇచ్చేసారు. మొత్తం ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ ఇంకా 2000 ఉన్నాయి. ఇంకా 2000 స్టార్ట్ అయిన దగ్గర ఇంకా వచ్చి 2500 ఉన్నాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సైకిల్ జర్నీ విత్ ఛానల్ అంటే సైకిల్ జర్నీ విత్ సైకిల్ జర్నీ చేస్తుంది. ఒకసారి హాయ్ చెప్తారా? హాయ్ 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 ఫ్రెండ్స్. ఏదో లేక్, దీని పేరు తెలీదా? వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంతసేపు ఏం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. తుంపర్లు అయితే పడుతున్నాయి, ఇంకా గట్టిగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈరోజు వెదర్ రిపోర్ట్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉందని చూపిస్తుంది. చూద్దాం ఈరోజు మన పరిస్థితి ఎట్టుందో ఏమో. ముందుకు వెళ్దాం. ఓకే గైస్. హరీష్ బ్లాగ్స్ 9 అంట. మీరు కూడా సబ్స్క్రైబ్ 922. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పు. రోడ్డు ఎక్స్ప్రెస్ హైవే అండి, NH44. హైదరాబాద్ దాటిన తర్వాత నాగ్పూర్ రోడ్. ఇది వేరే లెవెల్ ఉంది అసలు. కార్స్కి, టూ వీలర్స్కి వేరే రేంజ్లో ఉంటుంది వెళ్ళడానికి. సైడ్ 3 మొత్తం 6 లైన్ హైవే. ఇది లైట్స్ అంతా బాగా అరేంజ్ చేశారు. నైట్ టైం బాగుంటుంది అనుకుంటా. హాయ్ గైస్, ఇప్పుడు మనమైతే మెదక్ డిస్టిక్లో మొత్తం మొక్కజొన్నలు ఉన్నాయి. మొక్కజొన్న కాలుస్తున్నాయి. ఇప్పుడు మనమైతే మనోహరాబాద్ టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇంకా ఇది నాగ్పూర్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ చూసుకుంటే మొత్తం మొక్కజొన్నలు కాలుస్తున్నారండి. మొత్తం ఎక్కువ వ్యాపారం అంటే ఎక్కువ అదే పెట్టుకున్నారు. హాయ్ గైస్, ఇప్పుడు చూసుకుంటే మనము మెదక్ డిస్టిక్ లో ఉన్నాము. ఇది ఊరి పేరు సరిగా తెలియదు, ఇంకా ముందర ఏదో విలేజ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా మొత్తం వడ్లు పండిస్తున్నారు. చిన్న 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 కాయలుగా కట్టారు. ఇక్కడ లైక్ చిత్తూరు, కుప్పం ఆ ఏరియాలో ఉన్నట్టు. చూడండి, ఇటు సైడ్ కూడా అదే ఉంది, కాకపోతే ఇక్కడ చెట్లు కొద్దిగా అడ్డం ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మడే నాటుతున్నారు. ఇదైతే NH44 హైవే. ఇప్పుడు చూసుకుంటే మనము ఇది హరిద్ర నది అంట. కొంతమంది ఫిషింగ్ అటు సైడ్ అదే ఉంది. ఈ నది పక్కన చూసుకుంటే ఆల్మోస్ట్ మొత్తం మడే నాటున్నారు. ఒక్కటి ఒక్క కనిపించేంత వరకు మడే ఉంది. అప్పుడు ఒక చెక్ డ్యామ్ ఉంది, చూడండి. ఇది మెదక్ డిస్టిక్ లో ఉంది. దారిలో
నియాల్ సుజల్ వీళ్ళిద్దరు కలిసారు మంచిగా మాట్లాడిస్తున్నారు మంచోళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. హలో గైస్, ఇక్కడ అన్న పేరు నరసింహులు అంట. ఇక్కడ మసాయిపేట దగ్గర అన్న మనకి కూల్ డ్రింక్ ఇచ్చాడు. చాలా బాగా మాట్లాడారు. చిన్నశంకరంపేట అంట. చాలాసేపు కొద్దిగా నాకు ఎలా వెళ్ళాలని ఇవి చెప్పారు. సార్ కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఇక్కడ చూడండి రైలు వస్తుంది. మన ఏరియాలో ఎక్కడ చూసినా బజ్జీ అంగళ్ళు ఉన్నట్టు ఈ రూట్ లో ఎక్కడ చూసినా కళ్ళు దుకాణాలు ఉన్నాయండి. 100 మీటర్లు ఒకటి మస్తు ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ దగ్గర చూసినా 100 మీటర్లకు ఒక్కటి ఉన్నాయి. నీళ్ళు తాగరనుకుంటా, ఎందుకంటే ఇంకా దాన్ని ఎడిట్ చేయాలిగా, కొద్దిగా మీకు కొద్దిగా కలర్ చేయాలి కదా. మరి ఇప్పుడు సాయంత్రం దాకా వస్తుందా? సాయంత్రం దాకా వస్తుంది. అలవాటు అయిందిగా. నువ్వు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా వాన పడ్డా? నువ్వు వచ్చే దారిలో పడ్డది, ఈరోజు కూడా పడ్డది. ఇక అంటే గట్టి పడ్డా? ఈరోజు గట్టి పడలే కానీ మొన్న పడ్డది. మొన్న కాదు మొన్న. సరే ఓకే, బాయ్ బాయ్. హాయ్ గైస్, యాక్చువల్లీ ఇంకా ముందరికి మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఇక్కడ ఇంకొద్దిగా ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇటు సైడ్ ఫారెస్టే మొత్తము, ఇటు సైడ్ మొత్తం ఫారెస్టే, మధ్యలో అయితే అసలు చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి చెట్లు. అసలు పువ్వులు చూడండి. చూసారా, లొకేషన్ అయితే అదిరిపోయింది. వెయిట్ చేస్తున్నాను అనుకుంటాను. గుల్కొండి. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా టైం పడుతుందా? థ్యాంక్ యూ బ్రదర్. లైట్ ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ చెట్లు మొత్తం పూలు వేస్తాయి. డివైడర్ పైన ఉన్న చెట్లు పూలు వేస్తాయి. ఎక్కడున్నవి కాసాయి అంటారు ఇప్పుడు అట్లా ప్రస్తుతానికి. Like, share, subscribe to Cycle Journey with Teja. Cycle Journey with Teja. Thank you. Yeah, hi friends. ఇప్పుడు చూసుకుంటే మనం రామాయణపేటలోకి వచ్చాము. ఇక్కడ ఫుల్ వర్షం వస్తుంది. ఇదో ఇట్లా ఇక్కడ ఒక మెకానిక్ షెడ్ ఉంటే అక్కడ పెట్టాను. చూడండి ఫుల్ వర్షము కనిపిస్తుందా? హాయ్ గైస్, ఇవాళకి మనకు అకామిడేషన్ దొరికింది ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్లో.